బట్ హవెవర్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఉద్ధవ్ ఠాకరే గారిని, షిండే గారిని గుర్తిస్తారనుకుంటే బాలాసాహెబ్ ఠాకరే గారి యొక్క ఒకవేళ వారసత్వం అనుకుంటే బాలాసాహెబ్ ఠాకరే గారి యొక్క కుటుంబ రక్త సంబంధం ఒకటే కాదు, వారి యొక్క ఆలోచన సంబంధం కూడా ఉండాలి సార్. బాల్ ఠాకరే గారి ఇంటర్వ్యూలు మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లో దొరికితే బాగా, నా జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉండగా కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పాడు. నేను కాంగ్రెస్ పార్టీతో కలిసిన రోజు చచ్చిపోయినట్టే లెక్క అన్నాడు. 13 పై ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీతో నేను కలిసిన రోజు నేను చచ్చిపోయినట్టే లెక్క అని. ఇది బాల్ ఠాకరే గారి యొక్క భావజాలం, బాల్ ఠాకరే యొక్క వారసత్వం దాన్ని కొనసాగిస్తుందా అనేది ప్రజలు చూపిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, 2014లో బీజేపీ శివసేన వేరువేరుగా పోటీ చేసినాయి, కానీ భావజాలానికి దగ్గర ఉంటాం కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ శివసేన కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఫడ్నవీస్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019లో శివసేన బీజేపీ కలిపి పోటీ చేసిన ఎన్నికల్లో. అయితే ఉద్ధవ్ ఠాకరే గారి యొక్క పదవి, ఆ సిద్ధాంతాలు, బాల్ ఠాకరే గారి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి పదవి చాలా ముఖ్యం అనుకొని కాంగ్రెస్ పార్టీతో పోయినాడు. కాంగ్రెస్ పార్టీని ఆఖరికి ఏనాడు కూడా మేమన్నా బీజేపీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా తప్పిదారి దేశ సమగ్రత భద్రత అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎక్కడన్నా సానుభూతి అని ఉంటామేమో కానీ బాల్ ఠాకరే గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో సానుభూతి ప్రదర్శించలే, ఏ సందర్భంలో కూడా ప్రదర్శించలే. అక్కడికి బీజేపీ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది అంటే బండకెందుకు దాన్ని పట్టించుకోవద్దంటే బాల్ ఠాకరే గారు ఒప్పుకోలేదు. మహారాష్ట్ర బాంబేలో వాన్ఖేడ్ స్టేడియంలో ఎస్ పాకిస్తాన్ భారత్ యొక్క క్రికెట్ మ్యాచ్ జరగొద్దన్నంత పట్టుదలతో నిలిచినటువంటి వ్యక్తి బాల్ ఠాకరే గారు. మరి ఆయన వారసత్వం, కుటుంబ వారసత్వం తీసుకుంటామా, సైద్ధాంతిక వారసత్వం తీసుకుంటామా అంటే ఈ రోజు మహారాష్ట్ర ప్రజలు సైద్ధాంతికంగా షిండే గారిని బాల్ ఠాకరే గారి యొక్క వారసుడిగా పరిగణిస్తున్నారు. చట్టం పరిగణించింది, కోర్టు పరిగణించింది, మహారాష్ట్ర ప్రజలు కూడా పరిగణిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే రాబోయే మహారాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటది అనేది రాబోయే రోజుల్లో మహారాష్ట్ర దేశంలో ఎట్లా కీలక పాత్ర పోషిస్తే బయటకు వస్తాయండి తప్పకుండా. రైట్. మనం ఒకసారి మహారాష్ట్రకు సంబంధించి ప్రాంతాల వారీగా ఉన్నటువంటి లీడ్లను ఒకసారి చూసుకుంటే మరట్వాడ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ